హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. పుష్ప 2తో నేషనల్ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కథా చర్చలు చివరి దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రావడంతో అభిమానులు హైప్ పెరిగిపోయింది. మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఈ సంవత్సరం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. కుమారి 21F నుంచి విరూపాక్ష, ఉప్పెన వరకు హిట్ సినిమాలు ఇచ్చిన ఈ సంస్థ తాజాగా 6 కొత్త స్క్రిప్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వాటిని కూడా ఒక్కొక్కటిగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD సీక్వెల్ కు పెద్ద షాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటనలో పూర్తి డిస్కషన్స్ తర్వాత దీపిక ఇకపై ఈ సినిమాలో లేరని తెలియజేస్తున్నాం. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్ కి మా శుభాకాంక్షలు అని చెప్పారు. ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం సీక్వెల్లో ఆమె పాత్ర నిడివి చాలా తగ్గించడంతో ఆమె బృందం అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. పారితోషికం, షూటింగ్ అవర్స్, సిబ్బందికి ఫెసిలిటీస్ వంటి విషయాల్లోనూ వివాదాలు వచ్చినట్లు టాక్. ఇప్పుడు దీపికా స్థానంలో ఎవరు వస్తారనేది సినీ ప్రియులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. వృషభ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ లో మోహన్ లాల్ శక్తివంతమైన యోధుడిగా కనిపించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ తో టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నందకిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. కహునా ప్యార్ హై, గదర్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అమీషా పటేల్ ఇటీవల తన పెళ్లి విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. 50 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు, నా కెరీర్ కోసం చాలా పెళ్లి ప్రతిపాదనలను తిరస్కరించాను. చాలా మంది పెళ్లి తర్వాత నటన మానేయాలని షరతు పెట్టారు. అది నాకు ఇష్టం కాలేదు అని అమిషా తెలిపారు. తన వయసు సగం ఉన్నవారు కూడా ఇప్పటికీ డేటింగ్ ఆహ్వానాలు పంపుతున్నారని, కానీ సరైన వ్యక్తి దొరికితే ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. బండ్ల గణేష్ మళ్లీ తన స్టైల్లో మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన అల్లు అరవింద్ మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ టాలీవుడ్ కి గర్వకారణం అన్నారు. అలాగే మెగాస్టార్ బావమరిది, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉండే అదృష్టం కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందని కామెంట్ చేశారు. మిరాయితో బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా తన అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. మిరాయి 2 పేరును మిరాయి జైత్రయాత్రగా ఫిక్స్ చేశామని, దానిలో రానా విలన్ గా వస్తే సర్ప్రైజ్ అవుతారని చెప్పారు. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ మరియు జాంబీ రెడ్డి 2 కూడా విజువల్ ట్రీట్ అవుతుందని వెల్లడించారు. ఇవండి ఇవాల్టి పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్ మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.